డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో విజేతలకు పురస్కారాలను ప్రదానం చేస్తారు. నోబెల్ శాంతి బహుమతిని మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు. తాలిబాన్లకు లొంగని ధీరత్వం గల బాలిక 17 ఏళ్ల మలాలా బాలికల విద్య కోసం ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో 2 ఏళ్ల క్రితం తాలిబాన్ల చేతుల్లో తుపాకీ కాల్పులకు గురై మరణం అంచుల వరకు వెళ్లారు. తీవ్రంగా గాయపడిన ఈమెను పాకిస్తాన్ నుండి విమానంలో బ్రిటన్కు తరలించి బర్మింగ్హామ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చాలా కాలం పాటు చికిత్స ఇచ్చారు. ఈ ఘటనతో మలాలా కృషికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. తాలిబాన్ల బెదిరింపులకు లొంగకుండా ఆ తర్వాత కూడా పిల్లల హక్కులు, బాలిక విద్య కోసం మలాలా ప్రచారం నిర్వహించారు. గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో ఆమె ప్రసంగించారు. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావపూరిత 100 మంది వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. తనకు ఎదురైన అనుభవాలను తెలియజేస్తూ మలాలా గత ఏడాది ఒక పుస్తకాన్ని కూడా వెలువరించారు. ప్రస్తుతం అత్యంత పిన్న వయసులో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. దీనిపై నోబెల్ కమిటీ స్పందిస్తూ, చిన్న వయసులో ఉన్నప్పటికీ మలాలా ఎన్నో ఏళ్లుగా బాలికా విద్య కోసం పోరాడుతున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య కూడా ఆమె తన కృషిని కొనసాగించారు. తన విరోచిత పోరాటం ద్వారా బాలికల విద్యా హక్కులకు ఆమె ఒక ప్రముఖ ప్రతినిధిగా ఎదిగారు. తమ పరిస్థితులను తామే స్వయంగా మెరుగుపరుచుకోగలమని, పిల్లలకు, యువతకు ఒక ఉదాహరణగా నిలిచారు అంటూ ప్రకటనలో ప్రశంసలు కురిపించింది.